నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి యొక్క జన్మదినోత్సవం. సో వీరు 1897 జనవరి 23న ఒరిస్సా రాష్ట్రంలోని కటక్ ప్రాంతంలో జన్మించడం జరిగింది. సో వీరు సుభాష్ చంద్రబోస్ గారు భారతదేశానికి స్వతంత్రం రావడానికి ఒక ముఖ్యమైనటువంటి ఒక ఫ్రీడమ్ ఫైటర్గా మనం చెప్పుకోవచ్చు. సో వీరు ఇండియన్ ఆర్మీని, సో ఐఎన్ఏ ఇండియన్ నేషనల్ ఆర్మీని లేదా దానిని ఆజాద్ హింద్ ఫౌజ్, సో ఈ యొక్క సంస్థని రన్ చేసినటువంటి వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. ఏదైతే ఇండియన్ ఆర్మీని, సో ఇండియన్ నేషనల్ ఆర్మీని మోహన్ సింగ్ గారు ఎవరైతే ఏర్పాటు చేశారో వారి తదనంతరం ఇండియన్ నేషనల్ ఆర్మీని లేదా ఆజాద్ హింద్ ఫౌజ్ యొక్క బాధ్యతలను తీసుకోవడం జరిగింది. సో వీరు భారతదేశం బయట ఉండి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా భారతదేశానికి స్వతంత్రం రావడానికి వచ్చే విధంగా అనేక కార్యక్రమాలను వీరు మనం చేయడం జరిగింది. ఓకే, సో అయితే వీరు స్వతంత్రం వచ్చిన తర్వాత వీరు భారతదేశానికి వచ్చేటువంటి మార్గంలో తైవాన్ దగ్గర ఒక విమాన ప్రమాదంలో వీరు మరణించారనేటువంటి అంశం కూడా మనకు తెలియవస్తూ ఉంది. 1945 ఆగస్టు 18న వీరు మరణించారనేటువంటి అంశం మనకు తెలియవస్తూ ఉంది. అయితే వీరి యొక్క జన్మదినోత్సవాన్ని కూడా మనం పరాక్రమం దివాస్గా ప్రతి సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్గా.